ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలుగు చలనచిత్ర దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుపై ప్రశంసల జల్లు కురిపించారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. తన సినిమాలో భారతీయ సాంప్రదాయాలు, విలువలకు తగిన స్థానం కల్పించి టాలీవుడ్ను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. నాగేశ్వరరావు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మానవతా విలువలను కూడా ఆయన చాటారని మోదీ అన్నారు. టాలీవుడ్ కు ఏఎన్ఆర్ ఎంతో సేవ చేశారని, ఆయన సేవలు ఎప్పటికీ గుర్తు ఉంటాయని తెలిపారు. భారతీయ చలనచిత్ర రంగం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని అన్నారు. రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, అక్కినేని నాగేశ్వరరావు, తపన్ సిన్హాల సేవలను మోడీ స్మరించుకున్నారు. భారత్ నుంచి అద్భుతమైన సినిమాలు వస్తున్నాయని, ప్రపంచవ్యాప్తంగా మన సినిమాలు రికార్డులను సృష్టించడంతో పాటు అవార్డులు దక్కించుకుంటున్నాయని అన్నారు. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ను తొలిసారిగా మన దేశంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో మీడియా, వినోద పరిశ్రమకు చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు పాల్గొంటారని మోదీ పేర్కొన్నారు. భారతీయ సినిమాకి అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషిని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడడం నాగార్జున స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఐకానిక్ లెజెండ్స్ తో పాటు మా నాన్న ఏఎన్ఆర్ గారిని ఆయన శత జయంతి సందర్భంగా మీరు గౌరవించడం ఆనందకరం. ఏఎన్ఆర్ దూరదృష్టి, ఇండియన్ సినిమాకి ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తని నాగార్జున పేర్కొన్నారు. अक्कीनेनी नागेश्वरराव गारू ने तेलुगु सिनेमा को नई ऊंचाइयों तक पहुंचाया है। उनकी फिल्मों ने भारतीय परंपराओं और मूल्यों को बखूबी प्रस्तुत किया।